వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ వీడియో ఒకసారి చూడండి. చూసారుగా, ఏమంటారు? సరే, తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించినటువంటి విజయ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అయితే చెన్నైలో అభివృద్ధి పనుల్ని పరిశీలించేందుకు నిర్వహించినటువంటి ఆయన తాజా తనిఖీలు ఇవి మాత్రం ప్రజా సమస్యల కంటే రెడ్ కార్పెట్లు, రీల్స్, గ్లామర్ పైన ఎక్కువగా చర్చకు దారితీస్తున్నాయి. సాధారణంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నాయకులు వెళ్ళి ఇన్స్పెక్షన్లు చాలా సాదాసీదాగా ఉంటాయి. కానీ ఇక్కడ విజయ్ పర్యటనలో అటు అధికారులతో పాటు పార్టీ శ్రేణులు ఏకంగా రెడ్ కార్పెట్లు, గ్రీన్ మ్యాట్లు పరచడం, ఇవన్నీ కూడా డ్రోన్స్ తోటి, మిగతా వాటితోటి అక్కడ స్పెషల్గా ప్రత్యేకంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం అనేది తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీస్తోంది. ప్రజల సమస్యలని డైరెక్ట్గా వెళ్ళి పరిశీలించే కార్యక్రమం కంటే అది ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్ని తలపించేలా కనిపించింది అంటూ కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు. నిజంగానే ఆయన బ్లాక్ సూట్లో గాగుల్స్ పెట్టుకొని, అంటే రీసెంట్ పాస్ట్లో వచ్చినటువంటి ఏదో సినిమాల స్టైల్ లాగా, అండ్ తన డిస్క్రిప్షన్ అనుకోండి ఎలా ఉండాలి డ్రెస్సింగ్ అనేది. అంటే ఒక ముఖ్యమంత్రికి ఎలా డ్రెస్ చేసుకోవాలి, డ్రెస్ కోడ్ అనేది ఎక్కడ ఎవరు మెన్షన్ చేయలే. ఈవెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు డ్రెస్ కోడ్ అంటే ఇలాగే ఉండాలి, ఖద్దరు మాత్రమే కట్టాలి, లేదంటే పంచ కట్టుకోవాలి, సూట్ వేసుకోవడానికి లేదని ఎవరు ఏం చెప్పాల. సో డజంట్ మీన్ దట్ ఆయన ఏదో తప్పు చేశాడనడం కాదు. కానీ ఇప్పటిదాకా మనందరూ అబ్జర్వ్ చేస్తూ వచ్చినటువంటి ఒక ట్రెండ్ అనేది ఉందిగా. నార్మల్గా ఇన్ జనరల్గా ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళడం, లేదంటే కుర్తా పైజామా వేసుకుని వెళ్ళడం, పంచగట్టుకుని వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం చూసాం బేసిక్గా. అండ్ దట్టు తమిళనాడు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎలా ఉంటారు, ఇన్ జనరల్గా తెల్ల చొక్కా, తెల్ల పంచ ఎక్కువగా కనిపించేది. అది ఖద్దరు కూడా కాదు, మామూలుగా ఉండేది తెల్ల చొక్కా, తెల్ల పంచ. తమిళనాడు మొత్తం ట్రెండ్ ఎలాగే ఉంటుంది. బట్ దానికి కంప్లీట్ డిఫరెంట్గా ఇక్కడ విజయ్ ఈ రెడ్ కార్పెట్ మీద తన ట్రేడ్ మార్క్ స్టైల్లో నడుస్తూ వస్తున్న వీడియోల్ని టీవీకి కార్యకర్తలందరూ రీల్స్ కింద వైరల్ చేశారు. అయితే దానికి వచ్చేటువంటి కామెంట్స్ ఏంటంటే, ఇది ఏదేం ప్రజా పర్యటన అనుకుంటున్నారా, లేదంటే హీరో గారి ఎంట్రీయా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సమస్యల మీద పరిష్కారం, చర్చ జరగాల్సినటువంటి సమయంలో ఈ కెమెరా యాంగిల్స్, ఎంట్రీ షాట్స్, వైరల్ రీల్స్ ఇవే హైలైట్ అవ్వడం అనేది రాజకీయంగా ఒక సరైనటువంటి సందేశం కాదు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఎస్, రాజకీయ నాయకులు అంటే సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అదొకసారి పక్కన పెడితే ఇన్ జనరల్గా రాజకీయ నాయకులు ట్రెండ్ ఎలా ఉందంటే ఈ మధ్యకాలంలో సినిమా హీరోలకైనా మొత్తం ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఉండేది, మనకెందుకు ఉండకూడదు అని రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని ఫాలో అవుతున్నారు బేసిక్గా. అది ప్రజా సమస్యలకైనా ఇంకోటైనా ఏ కార్యక్రమం అయినా సరే ఖచ్చితంగా అక్కడ డ్రోన్లు, గింబెల్స్, ఒక పిఆర్ టీము, వీళ్ళు డిఫరెంట్ యాంగిల్స్ నుంచి వీడియోలు తీయడాలు, తీసి స్లో మోషన్లో దానికి ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వేయడాలు, ఇవన్నీ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారంటే, ఒరే బాబు మేము రాజకీయ నాయకులమైనా మేము కూడా బాగా నటించగలుగుతాము, మాకు కూడా మంచి ఎక్విప్మెంట్, కెమెరాలు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి చూపించుకునేటువంటి ఒక స్టంట్ అని అనుకోవచ్చు. బట్ ఒక చేంజ్ తీసుకొస్తాను అన్నటువంటి విజయ్ సినిమాల్లో ఆల్రెడీ ఇవన్నీ తనకు ఉన్నాయి. రెడ్ కార్పెట్లు, గ్రీన్ మ్యాట్లు, కెమెరాలు, డ్రోన్స్, యాంగిల్స్ అన్నీ తనకు అక్కడ ఉన్నాయి. బట్ హీఈస్ నాట్ అన్ యాక్టర్ నవ్. ఆయన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి. మరి అప్పుడు ఆ సినిమా సంస్కృతిని మళ్ళీ దీంట్లోకి తీసుకురావడం ఎందుకు అని చెప్పి చాలామంది ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ఇది రాజకీయంగా సరైనటువంటి సందేశం కాదు అనే చెప్తున్నారు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బురదలో నడవకుండా రెడ్ కార్పెట్లు పరుచుకొని వెళ్ళినటువంటి ఘటన, ఆ గ్రీన్ మ్యాట్లు వేయించుకోవడాలు, అమరావతి వెళ్ళేటప్పుడు ఆ రైతులను చూడకుండా మధ్యలో పరదాలు కట్టడాలు, ఋషికొండకు కూడా అక్కడ పరదాలు కట్టారుగా గ్రీన్ మ్యాట్లు, ఎగ్జాటిక్ మొక్కలు నాటుతున్నాం అని చెప్పినప్పుడు ఈ విధంగా
పాత ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా బయటికి తీస్తున్నారు, ఎంత విమర్శకి గురైంది అనేది కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు విజయ్ పర్యటనలో కనిపించిన దృశ్యాలు కూడా ద సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్గా అదే ఇక్కడ రివీల్ చేస్తున్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో పోలికలు కూడా పెడుతున్నారు. సో ప్రజల కష్టాల్లోకి వెళ్ళే నాయకుడు ప్రజల పరిస్థితులను చూసి వాటిని బట్టి స్పందించాలా, లేదంటే వాటిపైన రెడ్ కార్పెట్ పరుచుకొని నడుస్తూ వెళ్ళాలా అన్న ప్రశ్నలు కూడా ఇక్కడ మరోసారి తెర మీదకి వస్తున్నాయి. సో రాజకీయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే, ఏ రంగమైనా సరే ఇమేజ్ బిల్డింగ్ అనేటువంటిది అవసరం. కానీ సినిమా నాయకులు సినిమా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ స్టార్డమ్ని ఇక్కడ రాజకీయ బలంగా మలుచుకోవాలి అనుకుంటారో అది కూడా తప్పులేదు. ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్, లేదు అంటే ఇప్పుడు విజయ్, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సినిమాలో నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి రాజకీయాల్లో కూడా నాకు అలాగే ఉండాలి, ప్రజల మద్దతు కూడా అలాగే ఉండాలి, సో నా ఇమేజ్ ఇలా క్రియేట్ అవ్వాలని అనుకుంటారు. ఎక్కడ తప్పేమీ లేదు. కానీ ఇక్కడ ప్రజల సమస్యల మధ్య జరిగే ప్రతి కార్యక్రమం కూడా అదేదో కెమెరాల కోసం, రీల్స్ కోసం, సోషల్ మీడియా వైరాలిటీ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ఒక ఈవెంట్ లాగా కనిపిస్తే మాత్రం అది ప్రజల్లోకి వెళ్లాల్సిన అసలు సందేశం కానే కాదు, ఇవ్వాల్సిన సందేశం బలహీన పడిపోతుంది. సో డెమోక్రసీలో ఒక నాయకుడి విలువ నిర్ణయించేది రెడ్ కార్పెట్స్ కాదు, ప్రజల మధ్యలో ప్రజలతో కలిసి వేసినటువంటి అడుగులు, వైరల్ అయ్యేటువంటి వీడియోలో, లేదంటే ఇవి కాదు పరిష్కారమైనటువంటి సమస్యలు. సో ఇదే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఇదే చాలామంది అభిప్రాయపడేది. సో మొత్తానికి అయ్యా మీరు ముఖ్యమంత్రి, సినిమా హీరో కాదు, మీరు రాష్ట్రానికే ప్రస్తుతానికి హీరో. మీరు నటించాల్సినటువంటి అవసరం లేదు, ఆ నటించే క్రమం కూడా సినిమాలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీరు మామూలుగా సామాన్య ప్రజల్లో ఎలా ఉంటారో ముఖ్యమంత్రిగా అలాగే ఉంటే చాలు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి విజయ్కి ఎవరన్నా చెప్తారా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.